నేను మీ వరలక్ష్మిని. ఈరోజు నేను జొన్నలు, రాగులు, మినపప్పు, కొంచెం అటుకులు వేసి ఇడ్లీ పెట్టానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. రాగులు, జొన్నలు కూడా చాలా మంచిది కదండి. ఈరోజు జొన్న ఇడ్లీకి నానబెట్టుకుందామండి. దాని గురించి అని ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఇందులో వేసేస్తున్నాను. మనం ఏ గ్లాస్ తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ జొన్నలు, ఒక గ్లాసు రాగులు తీసుకున్నానండి. అయితే ఇవి 6 గంటలు నానాలండి. జొన్నలు, రాగులు బాగా నానాలి. 6 గంటలకు నానాలి. ఈ మినపప్పు ఎప్పుడైనా నానబెట్టుకోవచ్చు, కాకపోతే ఈ మాత్రం ఎక్కువసేపు నానాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ నానబెడుతున్నానండి. 6 గంటలు నానాలి. ఈ జొన్నలు, రాగులు కలిసి నానబెట్టుకుందాం. కడుగుతాను ఇప్పుడు. ఈ అటుకులు ఇంకొక గంట కల్లా ఈ మిక్సీ పట్టుకున్నప్పుడు నానబెట్టుకోవాలండి. ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఏ గ్లాస్ తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ అటుకులు కూడా తీసుకున్నాము. అదొకటి, మనము మిక్సీ పట్టినప్పుడు కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే ఇడ్లీ మాత్రం సాఫ్ట్ గా వస్తుందండి. చాలా బాగుంటది. ఇంకోండి 6 గంటలు నానాలన్నాం కదా, 6 గంటలు అయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మినపప్పు కూడా ఇంకోండి నానిపోయింది. అలాగే ఒక గంట ముందు అటుకులు నానబెట్టుకోవాలన్నాను కదండి, అటుకులు కూడా నేను నానబెట్టాను. ఈ పిండి మనం మిక్సీ పట్టుకోవడానికి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి నీళ్లు. ఇడ్లీ అయితే మాత్రం సూపర్ వస్తుంది, సాఫ్ట్ గా ఉంటది, చాలా బాగుంటది. ఈ పిండిలో మనం పిండి పట్టేటప్పుడు ఆ ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ వేసుకోవాలి, కొంచెం చాలా బాగా వస్తుంది. ఇవ్వండి మినపప్పు కూడా వేసేస్తున్నాను, రాగులు, జొన్నలు వేసాను, ఇవి కూడా వేసేస్తున్నాను. ఈ అటుకులు కూడా వేసేస్తున్నానండి. ఇందులో వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఇవ్వండి మిక్సీ పట్టేసుకున్నాం. ఇందులో కొంచెం కూల్ వాటర్ వేసానండి నేను. ఇడ్లీ పిండిలో చాలా బాగా వస్తుంది. ఇడ్లీ కూడా సాఫ్ట్ గా ఉంటది. చూడండి పిండి ఎంత మెత్తగా వచ్చేసిందో. ఇది ఒక గంట తర్వాత ఇడ్లీ పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటది. ఒక గంట తర్వాత ఇడ్లీ పెట్టుకుంటే పట్టిన వెంటనే, మిక్సీ పట్టిన వెంటనే ఒక గంట తర్వాత అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ పట్టుకొని మార్నింగ్ ఇడ్లీ పెట్టుకున్నా చాలా బాగుంటదండి. పులుపు అయితే ఎక్కువ రాదండి, ఎందుకంటే బియ్యం అది వేయలేదు కాబట్టి మనము పులుపు రాదు. ఇంకోండి ఇడ్లీ పిండి నిన్న రాత్రి రుబ్బాను కదండి, రాత్రి రుబ్బింది ఇప్పుడు నేను ఇడ్లీ పెడతాను. రుసుకు సరిపడిన ఉప్పు వేసేసాను. చూడండి పిండి అయితే మాత్రం ఎలా ఉబ్బిందో, చాలా బాగుంటది. ఇలాగ ఈ జొన్న ఇడ్లీ, రాగులు కలిపి వేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటది. హెల్దీ అయిన ఫుడ్ అండి, చాలా హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకోండి ఉప్పు వేసి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందాం. ఇంకోండి ఇడ్లీ పెట్టేస్తున్నాను నేను. ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతుందండి, ఎక్కువ ఉడక అవసరం కూడా ఉండదు. ఇది 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇంక ఇది కూడా పెట్టేస్తున్నాను. ఇంకోండి మూత పెట్టేస్తున్నాను. 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి ఉడికిపోయింది ఇడ్లీ. ఇంక తీసేసుకుందాం మనం. ఇంకోండి తీసేసుకుంటున్నాం, ప్లేట్లో పెట్టుకుందాం. ఇంకోండి కొంచెం నెయ్యి వేసుకుందాం. మీద నెయ్యి వేసుకొని కారపొడి వేసుకుందాం. ఇంకోండి ఈ కారపొడి వేసుకొని, కొంచెం చట్నీ ఉన్న వాళ్ళు చట్నీ వేసుకోవచ్చు, లేకపోతే కారపొడి వేసుకొని తినవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోండి నేను పచ్చడి చేశాను, ఆ పచ్చడి వేస్తున్నాను. కొంచెం అల్లం పచ్చడి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని, కారపొడి వేసుకొని ఇలా ముక్కిరుసుకొని తింటుంటే ఉన్నదండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. చాలా బాగుంది. ఇలా చేసుకుంటే చాలా హెల్దీ అని ఫుడ్ అండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా చేసుకొని పెట్టుకుంటే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. జొన్నలు, రాగులు, మినపప్పు, కొంచెం అటుకుళ్ళు వేసి చేశానండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది.